జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తను చేపట్టిన 11 రోజుల వారాహి దీక్షను విరమించారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ వారాహి దీక్షను చేపట్టారు. ప్రతిరోజు తన విధులను పూర్తి చేసుకొని దీక్షకు సంబంధించిన పూజాధికాలను పవన్ నిర్వహిస్తున్నారు. విశిష్ట పండితుల ఆధ్వర్యంలో మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఈ దీక్షకు సంబంధించిన పూజలను పవన్ సాగించారు. పవన్ ఎన్నో ఏళ్లుగా వారాహి దీక్షను చేస్తున్నారు. అదేవిధంగా తన ప్రచార రథానికి వారాహి పేరును పెట్టుకుని ఎన్నికల సంగ్రామంలో విజయవంతమయ్యారు. దీంతో వారాహి దీక్షకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పవన్ చేసే వారాహి దీక్ష మహత్యమేంటి, పవన్ ఎన్నో ఏళ్లుగా చేపడుతున్న ఈ దీక్ష విశిష్టత ఎలా ఉంటుందో పండితుల మాటల్లోనే చూద్దాం. జై దుర్గా జై నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో ప్రతి సంవత్సరము కూడాను విశేషమైనటువంటి యొక్క నవరాత్రాలు జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా మొట్టమొదట వసంత నవరాత్రాలు, తర్వాత వారాహి నవరాత్రాలు, ఆ తర్వాత శరన్నవరాత్రాలు, ఆ తర్వాత శ్యామల నవరాత్రాలు, ఇట్లాగా 4 నవరాత్రాలని కూడాను అమ్మవారికి చేయటం వల్ల లోకం సుభిక్షంగా ఉండి సస్యశ్యామలంగా కరువు కాటకాలు లేకుండా ఉంటుంది. అందువల్ల అమ్మవారికి చైత్రమాసంలో మనం వసంత నవరాత్రాలు పూర్తి చేసేసుకుని ఇప్పుడు గ్రీష్మ ఋతువు వచ్చింది. గ్రీష్మ ఋతువులో ఇప్పుడు ఈ ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ దశమి వరకు కూడా మనం వారాహి నవరాత్రోత్సవాలు చేస్తున్నాము. ఈ వారాహి నవరాత్రోత్సవ మాసంగా ఈ ఆషాఢ మాసాన్ని చెప్పడం జరుగుతున్నది. ఈరోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనము, మరి ఋత్విగ్వరణ, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్టాపన, అంకురారోపణాది కార్యక్రమాలతో ఈరోజు కార్యక్రమాలు ప్రారంభం అవుతున్నాయి. దీంట్లో పంచవారాహి మంత్రములు అమ్మవారికి రోజు కూడాను ఉపాసన చేసి జప హోమాది కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. దీంతో పాటుగా శ్రీచక్రార్చన మరియు అట్లాగే బాలపూజ, వటుక పూజ ఇవన్నీ కూడాను చేయడం జరుగుతూ ఉంటుంది. అమ్మవారి యొక్క పరివార దేవతల్లో వారాహి అమ్మవారు, శ్యామల అమ్మవారు కూడాను చెప్పడం జరుగుతుంది. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే అని చెప్పి మనకి మార్కండేయ పురాణం చండీ సప్తశతిలో అమ్మవారిని ధ్యానించడం జరుగుతుంది. ఏ స్వరూపంలో ఉన్నా దుర్గాశక్తి స్వరూపమే అక్కడ. అందువల్ల అమ్మవారాహి పరివారంలో ఒక పక్కన వారాహి స్వరూపంగా నారాయణుడు నారాయణిగా వారాహి స్వరూపంలోనూ, మరి శ్యామల అమ్మవారుగాను ఇలాగ వెనకాల అమ్మవారికి పరివారంగా ఉన్నారు. ఆ పరివార దేవతల్లో ఉన్నటువంటి ఈ వారాహి నవరాత్రోత్సవాలు కనుక చేస్తే దేశంలో శత్రు భయాలు లేకుండా ఉంటాయి. అందువల్ల ఈ వారాహి నవరాత్రోత్సవాల్ని అత్యంత వైభవపేతంగా నిర్వర్తించడం జరుగుతున్నది. 15వ తారీఖుతో ఈ నవరాత్రి ఉత్సవాలు పరిసమాప్తయ్యి, అందున ఈ వారాహి నవరాత్రోత్సవ మాసమైనటువంటి మాసంలో ఈ జప హోమాది కార్యక్రమాలన్నీ చేయలేనటువంటి వారు అమ్మవారికి కనీసం అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి పవిత్ర సౌమంగళ్య ద్రవ్యములు అంటే చీర, జాకెట్టు, మరి చలిమిడి, అమ్మవారికి మధుర పదార్థాలు, గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడాను సౌమంగళ్య ద్రవ్యాలు. ఇవి గనక అమ్మవారికి సమర్పించి అమ్మవారిని గనక ఒక్కసారి దుర్గాని గనక ఆరాధిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందువల్లనే ఈ నెల్లాళ్ళు కూడాను పవిత్ర మాసంగా చెప్పబడి పవిత్ర సారే కార్యక్రమం కూడా నిర్వర్తించడం జరుగుతున్నది. ఈ మాసంలోనే మనకి శాకంభరి ఉత్సవాలు కూడాను జరుగుతాయి. ఈ మాసంలోనే దేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులు అందరూ కూడా చాతుర్మాస్య దీక్షలు నిర్వర్తించి లోక కళ్యాణం కోసమని వారు దీక్షలో ఉంటారు. అటువంటి విశేషమైనటువంటి మాసంలో అమ్మవారిని దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి అని చెప్పని అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. అమ్మవారి ఏదైతే వారాహి అమ్మవారి మాల విరమణ అనేది ఎప్పుడు మొదలవుతుంది, దాని విశిష్టత ఏంటి? ఇక్కడ దేవస్థానంలో మాలాధారణ కార్యక్రమాలు అటువంటివి ఏమీ లేవండి. అది ఎవరికి వారు వ్యక్తిగతంగా చేసుకునేటటువంటి అంశము. అందువల్ల ఇక్కడ వారాహి నవరాత్రులు మాత్రమే చేయడం జరుగుతుంది. వారాహి మాలాధారణలు కానీ అటువంటివి ఏమీ ఉండవు.
వారాహి దీక్ష అనేటటువంటిది వాళ్ళ వ్యక్తిగతం అండి. ఏదైనా కానీ అసలు దీక్ష అంటేనే ఒక నియమిత కాలం, నియమిత సంఖ్య దీంతో చేసేటటువంటిది దీక్ష అంటాం. అది ఈ నవరాత్రులు అంటున్నాం కాబట్టి 9 రోజులు విశేషమైనటువంటివిగా చెప్పటం జరుగుతున్నది. మాకు ఇక్కడ భవానీ దీక్షలు ఉన్నాయి. ఈ భవానీ దీక్షలు కార్తీక పూర్ణిమకి ప్రారంభం చేసి 40 రోజుల పాటు మండల దీక్ష నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా తతిమా రోజుల్లో వేసుకుంటున్నారు అంటే అది వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు. అందువల్ల దాని గురించి మనం కామెంట్లో చెప్పులు